హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ ఫెస్టివల్ మా ఇంట్లో మేము ఎట్లా చేసుకున్నాం ఏంటనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన రోజైతే ముస్లిమ్స్ ఫెస్టివల్ అండి, అంటే రంజాన్. హ్యాపీ రంజాన్ అండి మీకు కూడా. అండ్ హ్యాపీ ఉగాది వన్స్ మోర్. ఇంకా మామూలుగా దేవుడి మందిరం అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా కొద్దిగా తడి క్లాత్తో అయితే నీట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. దేవుడి మందిరంలో కూడా పసుపు అవి రాసుకొని కుంకుమ ముగ్గు పౌడర్ ఉంటుంది కదా, అది బొట్టులాగా పెట్టేసి అది అరేంజ్ చేసుకున్నా. అండ్ అట్లాగే ఈ ఫ్రేమ్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వీటికి కూడా బొట్లు పెట్టేసి పసుపును కుంకుమతో మొత్తం పూజ సామాన్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానులేండి. అండ్ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇది చాలా సివియర్ అండ్ ఇంపార్టెంట్ థింగే. ఒకసారి గుర్తుపెట్టుకోండి చెప్పింది మటుకి. ఇట్లా మీ ఫ్యామిలీలో ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళని మటుకి ఖండించండి. కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్గా కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. మా రిలేటివ్స్లోనే మా ఫ్యామిలీ మెంబరే ఒక అతను మొబైల్లో లోన్ తీసుకున్నాడు. ఫటక్ క్యాప్ అంట అది. లోన్ తీసుకొని మంత్ ఇట్లా టెన్జర్ ఉంటుంది. తను అనుకున్నాడు మంత్లో టెన్జర్ అనుకొని తీసుకున్నాడు. అమౌంట్ 15,000 తీసుకున్నాడంట. 15కి 12,000 చేతికి వచ్చినాయి తనకైతే. కానీ 7 డేస్లో అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేయాలి. ఎప్పుడైతే మనం లోన్ అప్లై చేస్తామో అప్పుడు మన ఫేస్ అనేది ఫ్రంట్ కెమెరాతో ఫోటో ఆప్షన్ అడిగిద్ది అది. ఆ యాప్ అనేది ఏ యాప్స్ అయినా అమౌంట్ మనకి ఆన్లైన్లో అప్పిచ్చే ఏ యాప్ అయినా సరే ఫ్రంట్ కెమెరాతో ఫోటో అడుగుతుంది. అందులో ఫోటో దిగామంటే ఇక మన జుట్టు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. ఎప్పుడైతే డబ్బులు ఇస్తామో అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. డబ్బులు ఎప్పుడైతే రిటర్న్ మనం కట్టుకోలేమో అప్పుడైతే పెద్ద ప్రాబ్లం అయితే ఎదురైద్ది. టెన్జర్ లోపు ఇంకా 2-3 డేస్ ఉన్నాయనగా వాళ్ళు వేయలేదు అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మొత్తానికి హిందీ వాళ్ళేనండి. నేను ఆ వాయిస్ రికార్డింగ్స్ అవన్నీ విన్నాను. అండ్ ఆ తర్వాత అయితే ఫోటోని మటుకి ఆల్రెడీ వీళ్ళ దగ్గర సేవ్ చేసుకుని ఉంటారు కదా, కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్న ఒక ఇద్దరిని చూసి వాళ్ళకి ఫేస్ మార్ఫింగ్ చేసి ఎవరైతే తీసుకున్నారో ఆ పర్సన్ది అసలు ఇంకా చెప్పలేము, అంత గలీజ్గా అయితే పెట్టారు ఆ పిక్స్ అనేవి. ప్లీజ్ అండి, ఎవరైతే యంగ్స్టర్స్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఉన్నారో మీ అవసరాలకి మీ పేరెంట్స్ని అడగండి. మీ అంతా చెప్పా పెట్టకుండా అప్పులు చేసేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీరు తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫ్యామిలీకి అంటే పరిచయం చేశారనుకోండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా 2090s బ్యాచ్ కదా, వాళ్ళందరికీ కొద్దిగా షై ఫీలింగ్ ఎక్కువ. ఏదైనా అంటే అంత డీప్గా మార్ఫింగ్లు చేసిన ఫోటోలు వాళ్ళు చూస్తే వాళ్ళ గుండె ఆగిపోయిద్ది. మన పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం శుభ్రంగా ఉండాలి. ఏదైనా కష్టపడితేనే మనకి ఏదైనా ఫలితం ఉండిద్ది. కష్టపడి సంపాదించుకొని కోరుకున్నది కొనుక్కోవచ్చు. అండ్ చెప్పాలనిపించింది చెప్పానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నాను. సో ఏమనుకోకండి ఇట్లా చెప్పానని చెప్పేసి. అండ్ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నానండి. ఉగాది రోజు ఉగాది పచ్చడి ఇంపార్టెంట్ కదా. సో ఉగాది పచ్చడి అయితే మామిడికాయ, అట్టిపండు, చింతపండు, కారం, ఉప్పు, బెల్లం ఇవన్నీ వేసి వేప పోత ఉంటుంది కదా అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసేసుకున్నాను. పచ్చడి అయితే చాలా బాగుందండి. అంటే అన్ని రకాల టేస్ట్లు కలుస్తాయి కదా, చాలా బాగుంది. అండ్ వైట్ రైస్ అయితే కుక్కర్లో ముందే వండేసుకున్నానండి. అంటే పులిహోర మధ్యాహ్నానికి కూడా ఇంకా అదే అని చెప్పేసి కొద్దిగా ఎక్కువైతే రైస్ వండుకున్నాను. అండ్ అట్లాగే కొద్దిగా అటు ఇటు పంచుకుంటాం కదా, అందుకని అయితే ఇంకా వైట్ రైస్ వండి ఆరబెట్టాను. అండ్ అట్లాగే పులిహోర, లెమన్ పులిహోర అండి ఇది, నిమ్మకాయతో చేశాను అప్పటికప్పుడు కదా, ఇంకా అందుకని చింతపండుతో అయితే పులిహోర చేయలేకపోయాను. మామూలుగా అయితే అది టేస్ట్ చాలా బాగుండిద్ది. సో లెమన్ పులిహోర అయితే చేశాను కదా. జీలకర్ర తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు, శనక్కాయ గుళ్ళు ఇవన్నీ వేసి పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కోసి వేసి బాగా వేగనిచ్చేసి ఇంకా దానిలో పసుపు ఉప్పు వేసామంటే ఆ వైట్ రైస్లో మిక్స్ చేసుకుంటే పులిహోర అయితే అయిపోయింది. వైట్ రైస్లో లెమన్ చేస్తే టేస్ట్ అయితే బాగుండిద్ది మనకి. ఇట్లా అయితే చేసుకున్నానండి పులిహోర అండ్ ఉగాది పచ్చడి. ఇంకా పూజ అయితే విజయవంతంగా చక్కగా నీట్గా అయితే చేసుకున్నాను. ముందు రోజే పోస్ట్ ఆఫీస్కి సెకండ్ టైం వెళ్ళాను కదా, అప్పుడే పూలు అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను దేవుడి కోసం.
ఇంకా నేనైతే అట్లా శారీ వేసుకొని రెడీ అయిపోయి నీట్గా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయితే నాకెంతో ఇష్టమైన అమ్మవారికి చెప్పుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా దేవుడికైతే హారతి ఇచ్చేసి చక్కగా అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. మనకి ప్రసాదాలు అంటే ఉగాది పచ్చడి, పులిహోర అండ్ దాంతోపాటు కొబ్బరికాయ 3 ఐటమ్స్ అయినాయి కదా. పెడితే ఒకటి పెట్టాలి, లేకపోతే 3 అట్లా ఆడ్ నెంబర్స్ లాగా పెట్టాలి కదా. 1 3 5 7 ఇట్లాగా ప్రసాదం కౌంట్. సో అందుకని అయితే కొబ్బరికాయతో 3 అవుతాయి కాబట్టి ఇంకా అట్లా కొబ్బరికాయ అనేది ఇంపార్టెంట్ కదండి పూజ చేసినప్పుడు. ఇంకా అట్లా అయితే జరిగిందండి పూజ అయితే. అండ్ తర్వాత అయితే మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు కదా, పిల్లలైతే పాలు తాగేసి ఉన్నారు. ఇంకా ఎలాగో లెమన్ రైస్ చేస్తాను పులిహోరకి అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్నూన్కి లంచ్కి కూడా అదే. సో ఇంకా ముగ్గురం అయితే లెమన్ రైస్ అయితే తినేస్తున్నాము. మంచి అసలు బాగా ఆకలేసిందిలేండి. అప్పటికే 11 అట్లా అయిపోయింది టైము పూజ అయ్యేపాటికి. ఉట్టప్పుడు పని చేసుకుంటూ ఉంటాము, అప్పుడైతే టైం తెలీదు. ఇట్లా పూజ చేసే టైంలో అయినా కరెక్ట్గా నోములు అప్పుడు ఫాస్టింగ్ ఉంటాం చూడండి, అప్పుడైతే చుక్కలు కనబడతాయి. ఆ రోజైతే అసలు గుటక్ కూడా మింగకుండా ఉంటాము ఫాస్టింగ్ మేము. 3వ సోమవారం అది కూడా మీతో షేర్ చేస్తానులేండి. లాస్ట్ టైం కుదరలేదు, అప్పటికి వ్లాగ్స్ తీయడం ఆపేసా, లేదంటే అప్పుడు కూడా షేర్ చేసేదాన్ని. చక్కగా బాగుంటాయి నోములు అప్పుడు. మాకైతే రాసులు పోస్తాం, పూర్ణాలు, పెసర బూరెలను, మామూలు పచ్చెనగపప్పు బూరెలు రాసుల్లా పోస్తాం. అంటే చేతికి ఎన్ని వస్తే అన్ని పోస్తాం కదా. అది కుదిరితే అది కూడా షేర్ చేస్తాను. నవంబర్లో లేండి, ఇప్పుడేం కాదు. సో ఇంకెక్కడైతే ఇంకట్లా పులిహోర అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు ఆగలేదు. ఆ రోజైతే నేను ముందే తినేసాను అన్నమాట ఆకలేసి. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వాళ్ళ పెద్దమ్మతో పాటు వెళ్ళిపోయి పానీపూరి తెచ్చుకున్నారు. ఇవి వచ్చేసి 2 ప్లేట్లు అనుకుంటా, ఏమో అంతగా తెలీదు. ఈ పానీపూరీలు అలాంటివి నేను తిన్నాను, అసలు నాకు ఇష్టం ఉండదు. కొన్ని రీల్స్ అవి చూస్తూ ఉంటాం కదా, అసలే నాకు ఓసిడి ప్రాబ్లం ఎక్కువ. అట్లాంటివి చూసాక ఇంకా అస్సలు తిన్నాను అనమాట. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామని చెప్పేసి అవన్నీ చేసుకుంటా ఉన్నాను. ఇంక పని పాటలేదు. ఇదైతే విఘ్నేష్ తీసాడనమాట వీడియో. నేను వీడియోది అంటున్నా కదా, అలవాటు అయిపోయి ఏది కొత్తగా తీసుకొచ్చుకుంటే అది టిఫిన్ తెచ్చుకున్నా, జ్యూసులు తెచ్చుకున్నా, ఏవైతే అవి వీడియోలు తీస్తూ ఉంటున్నాడు విన్నుగాడు. క్లారిటీగా ఉన్నాయి అయితే పెడుతున్నాను, క్లారిటీ లేని అయితే పెట్టట్లేదు అనమాట. అదే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి అలా తీస్తున్నాడు. విఘ్నేష్ కూడా మంచి కెమెరామెన్ అయిపోతాడేమో ఫ్యూచర్. నైట్కి అయితే వైట్ రైస్ విత్ చికెన్ కర్రీ అండి. ఇంకా మా బ్రదర్ వచ్చేసి మటన్ హలీం తీసుకొచ్చాడు. నేనైతే టేస్ట్ చేశాను. లాస్ట్లో నా ఫీలింగ్ చూస్తారు కదా మీరే. నాకెందుకో అంటే చికెన్ కర్రీ వేసుకొని అన్నం తినేసాను కదా, అందువల్ల పొట్ట కొద్దిగా ఫుల్లీగా ఉండడం వల్ల ఏమో నాకు తినబుద్ధి కాలేదు. అండ్ ఇదేనండి మా ఉగాది డే రొటీను. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.